Friends, welcome back to my channel. మేము వచ్చేసి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. మా ఈ జర్నీని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అంతా ఆఫ్టర్ మై మ్యారేజ్ మా ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతికి వెళ్తున్నాము. బిఫోర్ మ్యారేజ్ చాలాసార్లు వెళ్ళాను, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట అందరం కలిసి వెళ్ళడము. ఎప్పుడు ఇక్కడ పక్కనున్న శ్రీశైలము గుట్ట వెళ్ళడమే తెలుసు, అంటే అంత లాంగ్ జర్నీ చేయలేదు ఎప్పుడు. 3 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని రెడీ అయిపోయి మళ్ళీ మీకు కనిపిస్తాం. ఓకేనా? నౌ వీఆర్ రెడీ. మేము తిరుపతికి వెళ్తున్నాం. అట్లనే టైం అంతా సరిపోయింది. లగేజ్ చదువుకోవడంలో గంట పట్టింది. డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుని నీ డ్రెస్సులు చేస్తే ఆమె ఏముంది, ఇది బాగుందా ఏషి, అది బాగుందా ఏషి, అట్లా వేసుకుంటా. ఎన్ని డ్రెస్సులు పెట్టుకున్నావు చేసి? 5 డ్రెస్సులు చాలా. 3 రోజులకి 5 డ్రెస్సులు. హాయ్ గైస్, మేము ఇప్పుడే ట్రైన్ దిగినాం. కాళహస్తికి వెళ్తున్నాం. మేము ఇప్పుడు కాళహస్తికి వచ్చాము. ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళాలి. మేము రెడీ అయిపోయాము. ఇప్పుడు కాళహస్తికి దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. డే 1. ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము. ఫస్ట్ తిరుపతికి వెళ్ళాలి, కానీ మాకు అక్కడ దర్శనం దొరకలేదు కాబట్టి ఫస్ట్ కాళహస్తి వెళ్ళి రేపు తిరుపతి దర్శనం చేసుకుంటాం. ఈరోజు ఈవినింగ్కి తిరుపతికి వెళ్తాం అన్నమాట. దర్శనం అయిపోయింది కాళహస్తిలో. ఇప్పుడు డైరెక్ట్ రూమ్కి వెళ్ళి రూమ్ వెకేట్ చేసి తిరుమలకి వెళ్ళిపోవాలి. దర్శనం అయిపోయింది. ఫోన్ అలో లేదు, వీడియో తీయలే. తిరుమల మళ్ళీ కొండపై స్టార్ట్ అయ్యింది. అక్కడ ఇంకొక అక్క వాళ్ళు, సో వాళ్ళని కలవాలి. కొంతమంది మెట్లే, కొంతమంది డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు అన్నమాట.
కొండపైకి వెళ్ళేటప్పుడు చెకింగ్ జరుగుతుంది. వెహికల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. అమ్మ మా కార్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా టైం పట్టేటట్టు కనిపిస్తుంది. మేమైతే వెహికల్ దిగి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి వెహికల్ సపరేట్ చెక్ చేస్తున్నారు, లగేజ్ సపరేట్ చెక్ చేస్తున్నారు, అండ్ మనల్ని కూడా సపరేట్ చెక్ చేస్తున్నారు. కాకపోతే చాలా టైం పడుతుంది, చాలా వెహికల్స్ ఉన్నాయి. కొండపైకి ప్లాస్టిక్ అనేది నాట్ అలౌడ్ అన్నమాట. సో బాటిల్స్ అనేది ప్లాస్టిక్ అస్సలు అలో చేయట్లేదు, ఇక్కడే తీసి పడేస్తున్నారు. ఏదో చూస్తున్నారు కదా అక్కడ డస్ట్బిన్లో మొత్తం అన్ని వాటర్ బాటిల్సే ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్పి ఇక్కడ రూల్ అన్నమాట. ఏదో లగేజ్ చూసారా స్కాన్ చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా ఉంటే కనుక అవన్నీ తీసేస్తున్నారు. మేమైతే చెకింగ్ అయిపోయింది మాది, మేము ఫ్రంట్కి వచ్చేసాము. మా వెహికల్ ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. కొండ ఇట్లా పైకి వస్తుంది. కొండపై నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కాలినడకన వెళ్తేనైతే మనకి డీర్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడైతే మాకేవి కనిపించట్లేదు, ఓన్లీ మంకీస్ కనిపిస్తున్నాయి అంతే. మేము మోకాల పర్వతం ఎక్కుతున్నాం అనమాట. ఓన్లీ ముగ్గురం ఎక్కుతున్నాము అంట. సో కొంచెం నడిచేది ఉంది, ఆ తర్వాత మెట్లు వస్తాయంట. సో ఎక్కుతున్నాం, కొంచెం ఇంకా మళ్ళీ తీస్తాం. ముగ్గురం అంటే మా ఆయన, నేను, అలాగే మా కోడలు అన్నమాట. ముగ్గురం వెళ్తున్నాం. చూసారా నడుస్తూ ఉన్నాడు. ఈ అడవిలో నడుస్తుంటే భయం అవుతుంది, చాలా అంటే చాలా భయం అవుతుంది. ఇది మొత్తం రూట్ మొత్తం చేంజ్ అయిపోయింది. 4 years బ్యాక్ వచ్చాము మేము, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. అమ్మ ఇంకా రాలేదు అమ్మ. ఇంకా ఇదంతా నడుచుకుని వెళ్ళి అప్పుడు మోకాళ్ళ పర్వతం అనమాట. ఆల్రెడీ అలిపిరి మెట్లు అయితే మా వాళ్ళు స్టార్ట్ చేశారు, మా మావయ్య గారు మా బావగారు వాళ్ళు. మేమైతే అక్కడి నుంచి ఎక్కలేమని చెప్పి ఇక్కడి నుంచి ఎక్కుతున్నాం మోకాళ్ళ పర్వతం. ఇదంతా కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రూట్ అనేది కొత్తగా ఇది పెట్టారనమాట. నాకైతే దమ్ము వస్తుంది, మాట్లాడడానికి కూడా రావట్లే. మా వెహికల్ వచ్చి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇదంతా నడుచుకుని వెళ్ళాలి ఇప్పుడు మేము. దీని తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. సో ఇదంతా కూడా మేము నడుచుకుని వెళ్ళాలి. ఇది కొండ కిందకి వెళ్ళే రూట్ అన్నమాట, 1 way. ఇది వచ్చేసి
మోకాళ్ళ పర్వతము. చాలామంది మోకాళ్ళతోటి ఎక్కుతారండి. ఇంకా 150 ఉన్నాయి మెట్లు. మాట్లాడడానికి కూడా రావట్లేదు నాకు. మేము మోకాళ్ళ పర్వతం నుంచి ఎక్కాం, కానీ దీనికే నాకు చాలా కష్టమవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ వేడైతే చాలా ఎక్కువ ఉంది. చెమటలతో తడిచి ముద్దవుతున్నాం. చాలా అంటే ఇంకొక 50 ఉన్నాయి. మా స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. మెడికల్ ప్లాంట్ గార్డెన్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? దమ్మోస్ట్ బాగానే ఉంది. దీనికే ఇంత అవుతుంది. చేస్తే అయిపోతుంది నా పని. ఈసారి కింద అల్పీర్ నుంచి ఎక్కుదాం. ఓకే, నెక్స్ట్ టైం అక్కడ వాటర్ది మంచిగా ఉంది. మనం కింద పెట్టిన లగేజ్ ఇక్కడికి వస్తుంది అని చేంజ్ చేసినట్టున్నారు. అదో ఫ్రీ లగేజ్ సెంటర్. కానీ ఇదంతా షెడ్ అప్పుడు లేదు. ఇది ఉంది. ఇదే ఆ లగేజ్ సెంటర్. ఇదంతా కూడా షాపింగే ఉంది. మా రూమ్కి ఇంకా 1.7 కిలోమీటర్స్ ఉందన్నమాట. మా వాళ్ళు ఆల్రెడీ రూమ్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇక్కడ షాపింగ్ అయితే మేము ఇప్పుడు చేస్తలేము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చూసుకుందాం. మళ్ళీ దర్శనానికి ఎట్లాగో వస్తాం కదా, చూద్దామా. ఇప్పుడైతే అసలు ఓపిక లేదు చేయని, అస్సలు ఓపిక లేదు. కాళ్ళు అయితే పట్టేసినాయి. ఆయన ఎక్కింది ఒకటే కొన్నంత పేరు, కానీ నడిచేది చాలు. అక్కడ వెంకటేశ్వర స్వామి. హాయ్, ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. నేనైతే రెడీ అయిపోయా. దర్శనానికి ఫోన్ నాట్ అలౌడ్ అంట, అందుకని రూమ్లో పెట్టేసి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చాక మీకు ఏవి ఎలా ఉన్నాయని చెప్పి రేపు మార్నింగ్ చూపిస్తా. ప్రస్తుతానికి అయితే మేమైతే రెడీ అయిపోయాం. ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ సండే అవుతుంది అని అనుకున్నాం, కానీ సండే ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటారని చెప్పి మాకు దర్శనం ఈ రోజుకే ఇచ్చారు.
అందుకని ఇంత నైట్ అయినా కానీ వెళ్ళాల్సి వస్తుంది దర్శనానికి. సో బాయ్. డే 2 రేపు కాదు 7th అనమాట. మార్నింగ్ మిడ్-నైట్ దర్శనం అయింది. మిడ్-నైట్ 3 o'clockకి దర్శనం అయింది. మేము అప్పుడే 8 o'clockకి స్టార్ట్ అయ్యాము. టోకెన్ తీసుకుని వచ్చేసాము. కరెక్ట్ టైంకి మళ్ళీ వెళ్ళామన్నమాట. అయినా కానీ వెయిట్ చేస్తారు. చాలా 2 hours పట్టేసింది. లైన్లోనే 2 hours పట్టింది. 2 hours అట్లా అక్కడ. సుప్రభాతం అయిన వెంటనే మాకు ఫస్ట్ దర్శనం దొరికింది. ఫస్ట్ టైం అన్నమాట ఇలా తెల్లవారుజామున మాకు దర్శనం దొరకడం. ఎప్పుడైనా మార్నింగ్ అన్నా మధ్యాహ్నం అన్నా సాయంత్రం అన్నా అయిపోతుండే. ఈసారి తెల్లారి గట్లు దొరికింది. చాలా అదృష్టం అనుకోవాలి అది. ఇప్పుడు డే 2 ఇప్పుడే లేచాము. 12 అవుతుంది టైము. మార్నింగ్ 5 అయింది వచ్చి పడుకునేసరికి. సో ఇంకా షాపింగ్ది ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుని వెళ్ళాలన్నమాట. నిన్నైతే ఫోన్ అలో లేదు కాబట్టి నేను ఏం తీయలేకపోయాను. ఈరోజు మీకు గుడి దగ్గర అంతా ట్రై చేస్తాను తీయడానికి. ఫ్రెష్ అయ్యి వచ్చి కలుస్తాం. ఈ పెయింటింగ్ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ఈ పెయింటింగ్. ఇది వచ్చేసి ఇక్కడున్న ఫారెస్ట్లో ఉన్న టెంపుల్స్ గురించి, ఆ రూట్ గురించి అన్నమాట. ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్గా చూపించారు ఈ పెయింటింగ్లో. వెంగమాంబనా వెంకన్న సన్నిధిలో శేషాచల శిఖరాల్లో వెలసి ఉన్న పంచదివ్య క్షేత్రాలు ఊహా చిత్రం అంటావు కదా. ఇప్పుడే మేము అన్నదానంకి వెళ్ళేసి వస్తున్నాము. అన్నదానం అయితే చాలా బాగుంది. అంటే నీట్గా క్లీన్గా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు మా రూమ్కి వెళ్తున్నాం. దర్శనం అయితే తెల్లవారుజామున అయిపోయింది కాబట్టి మాకు అంత టెన్షన్ అనిపించట్లేదు. ఫ్రీ ఉంది, రిలాక్స్ ఉంది ఈరోజు అంతా. జస్ట్ రెడీ అయ్యి భోజనం చేసి ఇప్పుడు రూమ్కి వెళ్ళి మా పిల్లల్ని తీసుకుని షాపింగ్కి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ చాలానే అన్నసత్రాలు ఉన్నాయి. కాకపోతే మా రూమ్కి దగ్గరలో ఉన్నది వెంగమాంబ. అది చాలా అంటే చాలా నీట్గా ఉంది. అక్కడికి స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళొద్దేమో.
అనిపిస్తుంది. నువ్వు కూడా అలానే చేస్తావు. రక్ష ఏవి తీసుకున్నాడు తీసుకోవాలి ఇంట్లో తినని ఇంకా వస్క పెట్టేది ఇక్కడ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు చాలా బాగున్నాయి. కాకపోతే రేట్ కూడా అంతనే ఎక్కువ చెప్తున్నారు. కొండపైన కాబట్టి చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు. మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ఉంటాయి ప్రైజెస్. ఇక్కడ అయితే చాలా కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. అందుకని ఇక్కడైతే ఏం తీసుకోలేదు. దీవాళికి తీసుకుందాము అన్నట్టు చూసాం కానీ రేట్ సెట్ అవ్వట్లేదు. అయిపోయిందా? ఇప్పుడు ఎక్కడికి? కిందికి వెళ్ళి పద్మశాలి పోలేదు స్టే. తిరుపతి నైట్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది కొండపై నుంచి చూస్తుంటే. Ouch! To you, happy birthday to you, happy birthday to dear Naimi, happy birthday to you. May go right hey tata.
చాలా టైర్డ్ అయిపోయాం. షాపింగ్ జర్నీ అస్సలు అవ్వట్లేదు. ఈరోజు వెళ్ళి పడుకోవాలి. ఇప్పుడే భోజనం అయింది. రేపు డే 3, రేపు కలుస్తా. ఈరోజు డే 3. ఈరోజు మేము వచ్చేసి మంగాపురం వెళ్తున్నాము. అంతా రెడీ అయ్యాము, స్టార్ట్ అవ్వాలి ఇంకా. మేము ఇప్పుడు మంగాపురంకి వచ్చాము. ఫోన్స్ ఇక్కడ కూడా నాట్ అలౌడ్, అందుకని చెప్పి బయట వ్యూ మాత్రమే మీకు చూపిస్తున్నాను. అది కనిపిస్తుంది కదా, అమ్మవారి గోపురం అన్నమాట. ఇక్కడ అయితే రష్ ఏమి ఎక్కువ లేదు. ఇప్పుడు మేము వచ్చేసి గోవిందరాజుల గుడికి వచ్చాము. చాలాసార్లు తిరుపతికి వచ్చాం, కానీ నేనైతే గోవిందరాజుల గుడికి ఇదే ఫస్ట్ టైం రావడము. ఈ గోవిందరాజులు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అన్నగారంట. అది వెంకటేశ్వర స్వామికి వచ్చిన కానుకలన్నీ కూడా ఈయన లెక్క పెట్టి పెట్టి అలసిపోయి ఆ తవ్వనే తల కింద పెట్టుకొని ఇక్కడే పడుకొని ఉంటారు. మనకి పడుకున్నట్టుగానే మనకి దర్శనాన్ని ఇస్తారన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అన్నమాట. నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను. అవి వచ్చేసి కొండ మీద షాపింగ్ కాంప్లెక్స్లో. ఇది వచ్చేసి మేము స్టే చేసిన రూమ్స్ దగ్గర అన్నమాట. చూసారా, చాలా బాగున్నాయి కదా. అంటే పల్లకిలో పెళ్లి కూతురు, ఇంకా సన్నాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మ, ఇవన్నీ కూడా చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి. సో డే 3 కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ పద్మశాలి భవన్లో స్టే చేసాము. ఇది రూమ్స్ అవే, చాలా నీట్గా ఉంది. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ట్రై చేయండి. మా ట్రిప్ అయితే ఈ రోజుతో అయిపోయింది. ఈరోజు 6:30కి ట్రైన్ మంగాపురం అలివెన్ మంగాపురం వెళ్ళాము. అక్కడ మళ్ళీ గోవిందరాజ్ టెంపుల్ వెళ్ళాము.
కానీ లోపలికి అఫ్కోర్స్ ఫోన్స్ అలౌ చేయవచ్చు. మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మొత్తం తిరుపతి మీకు చూపించాలని అనుకుంటున్నాను. మిగతా ఎక్కడ కూడా ఫోన్ లోపలికి అలౌ లోపల నేను చూపించలేకపోయాను. మొత్తం అందిన కల్లా మొత్తం మేము చూపించాల్సింది అనుకుంటున్నా కూడా మేము చూపించాము. ఇక్కడికి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం అనమాట. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.